welcome also. And first of all, good evening, everyone. సో అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ దిస్ ఈస్ స్వప్న. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సైదుల్ సార్ నా గురించి వివరించారు. ఐఎమ్ ఎ ట్రైనర్ బిఫోర్ ప్రీవియస్ కంపెనీలో. సో ఈ రోజు నాకొచ్చిన ఈ అవకాశాన్ని నేనైతే 100% అందరికి న్యాయబద్ధంగా పంచాలి. ఐ మీన్ నాకు తెలుసుకున్న ఈ నాలెడ్జ్‌ని మీ అందరికి షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే మన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ మినిట్ ముందు నేనేంటంటే ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌లీగా 139 పీపుల్స్ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ కి నేను ఒకటే ఇంటిమేషన్ ఏం చేయాలనుకుంటున్నాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్రోగ్రామ్ టిల్ ఎండ్ వరకు వినండి. బికాస్ ఎండ్ వరకు విన్నట్లయితే మీకు దీంట్లో ఉన్న ఒక స్వీట్‌నెస్ ఏంటో కంప్లీట్ గా తీసుకోగలుగుతారు. అదే మిడిల్ లో కట్ ఆఫ్ అయిపోయారనుకోండి, మీరు 100% తీసుకోవాలనుకున్న ఈ మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్ అవుతారు. కాబట్టి టిల్ ఎండ్ వరకు వినండి. విన్నాక తర్వాత మీ డెసిషన్ ని మీరు ఆలోచించుకొని తీసుకోండి. ఓకే. విష్ యూ గుడ్ లక్ అండ్ విష్ యూ గుడ్ లక్ టు మీ ఆల్సో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థాంక్స్ టు మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో ప్రారంభించిన ఈ వేద లెక్చర్ కంపెనీ ఇన్వాల్వ్ చేసిన మన నలబోతు వెంకటేష్ సార్ కి అండ్ ప్రభాకర్ సార్ కి అండ్ రవీందర్ సార్ కి అండ్ నన్ను చాలా గ్రేట్ గా ఇన్వైట్ చేసిన సైదులు సార్ కి అండ్ నా స్పాన్సర్ నా మెంటర్ అని చెప్పాలి యాదగిరి సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ వెల్కమ్ టు వేద లెక్చర్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ మన లైఫ్ లోకి వస్తుంటుంది. అదే విధంగా అందులో భాగంగా ఈ రోజు మన లైఫ్ లోకి వేద లెక్చర్ అనే ఒక బ్యూటిఫుల్ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ మన లైఫ్ లోకి వచ్చింది. సో కంపెనీలో ఏం జరగబోతుంది, మనం ఎలా ఉండొచ్చు అనేది చూసుకుందాం నెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేద లెక్చర్ కంపెనీ ఇన్వైట్ చేసిన మన ఇన్వెంటర్ ఎవరో చూసుకుందాం. సో సార్ నేమ్ వచ్చేసి ఎస్ఎం రాజు గారు. హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఆయన తన గురించి చెప్పాలంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ గా వర్క్ చేశారు, కలెక్టర్ గా వర్క్ చేశారు కర్ణాటకలో, బెంగళూరు స్టేట్ లో. సో అక్కడ వచ్చేసి డివిజన్ కమిషనర్ గా అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా కూడా వర్క్ చేశారు. సో సార్ వచ్చేసి లాస్ట్ 2020 31 జులై వరకు, బిఫోర్ 30th వరకు సార్ వచ్చేసి యాజ్ కలెక్టర్ గా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ గా చేస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా తను ఇన్వెంట్ చేయడం జరిగింది ఆ టైంలోనే. అండ్ 31 జులై రోజు 2020లో సార్ వచ్చేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇన్వెంటర్ ప్రొఫైల్. సో మన ఎస్ఎం రాజు సార్ ప్రొఫైల్ ఒకటి చూసుకుంటే సార్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆల్రెడీ మనం ముందు స్లైడ్ లో చూసుకున్నామండి. అండ్ ఈజ్ ఇన్నోవేటర్ అండ్ రెవల్యూషనరీ పాలసీస్ హావ్ బిన్ యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ కంట్రోల్స్ టువర్డ్ మనకు వచ్చేసి మహాబోధి టెంపుల్ అని చెప్పేసి మనకు గౌతమ్ బుద్ధ అటెండ్స్ అంటే మనకు కొన్ని బౌద్ధి ధర్మానికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ అనేవి ఉంటాయి. వాటి మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ గా తను వర్క్ చేసినప్పుడు తనకు వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ ఉమెన్ స్టాటస్ ఫ్రమ్ యునిసెకో అని చెప్పేసి దాని నుంచి కూడా సార్ వచ్చేసి చాలా చాలా ఇంప్లిమెంటేషన్స్ కి చాలా గుర్తింపులు అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అండ్ తనకు వచ్చే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఏంటంటే బీబీసీ. సో ఆల్మోస్ట్ బీబీసీ అంటే మన వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. బీబీసీ అంటే ఒక టాప్ మోస్ట్ మనకు ఒక సెక్టర్ అని చెప్పేసి తెలుసు. సో బీబీసీ టైటిల్డ్ మన ఎస్ఎం రాజు గారికి ఒక టైటిల్ ఇచ్చారు. ఆ టైటిల్ ఏంటంటే ఇండియన్ ప్లాంటింగ్ గురు. సో ఇండియన్ ప్లాంటింగ్ గురు అనే ఒక టైటిల్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మన ఎస్ఎం రాజు సార్ కి ఒక ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్లీగా మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్. సో ఇటువంటి కోవిడ్ మహమ్మారులు కావచ్చు, ఏదైనా వైరసెస్ కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు రైజ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఆక్సిజన్. సో మనకు ప్యూర్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. అంటే సార్ వచ్చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రాకూడదని చెప్పేసి తనకంటూ ఒక ఉన్న ఎయిమ్ ని, అంబిషన్ ని, ప్లాంటింగ్ అంటే ఎక్కడ ఎక్కడ కనబడ్డా మొక్కల్ని పచ్చగా నాటాలి, వాటిని చక్కగా పెంచాలి, దాని ద్వారా వచ్చే ఆక్సిజన్ పీల్చుకోవాలని ఒక నినాదంతో సార్ ఏదైతే ఒక ప్లాంటింగ్ చేయడం మొదలు పెట్టారో దానికి బీబీసీ వాళ్ళు సార్ కి ఈ ప్లాంటింగ్ గురు అనే ఒక టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ మెడికల్ ప్లాంట్. సో సార్ కున్న ఒక హ్యాబిట్ ఏంటంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి సో తను వచ్చేసి మెడికల్ ప్లాంట్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మొక్క పైన తనకున్న ఒక నాలెడ్జ్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు డెవలప్ చేసుకుంటూ తనకు ఆల్రెడీ ఈ మొక్కలంటే ఒక అద్భుతమైన ప్రేమ కాబట్టి ఈ మొక్కల్లో ఏముంటుంది, మొక్కల ద్వారా మనకు వచ్చే ఆక్సిజన్ ఎలా ఉంటుందని రీసెర్చ్ చేస్తూ చేస్తూ తను ఒక 35 ఇయర్స్ తన దానిపైన రీసెర్చ్ అని చేయడం జరిగింది. సో దాంట్లో తనకు వచ్చిన ఒక నాలెడ్జ్ ఏ విధంగా తనకు డెవలప్ అయిందంటే ఈవెన్ ఆయుష్ మినిస్ట్రీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆయుష్ శ్రీపాద్ నాయక్. సో ఇటువంటి ఆయుష్ మినిస్ట్రీ నుంచి కూడా తను ఇన్వెంట్ చేసిన కొన్ని మొక్కల పైన పరిశోధనలు తను మొదలు పెట్టుకున్నాక వాటి నుంచి కూడా గుర్తింపు లభించడం జరిగింది మన ఎస్ఎం రాజు గారికి, మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి. నెక్స్ట్
ఆయన విజన్, ఆయన మిషన్. సో సార్‌కున్న విజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియా మనం ఉంటుంది ఇండియాలో. సో ఇండియాలో మెయిన్‌గా మన పూర్వీకుల నుంచి చూసుకుంటే, మనం పుట్టింది ఎక్కడి నుంచి అంటే, ఈ భూమి గడ్డ పైన ఒక బ్యూటిఫుల్ వేదం ఉందండి. ఆ వేదం ఏమంటంటే ఆయుర్వేదం అంటారు. సో ఈ ఆయుర్వేదం అనేది మనం చిన్నప్పుడు మన గ్రాండ్ మాస్ అప్పట్లో అయితే ఆయుర్వేదాన్ని చక్కగా వాళ్ళు కషాయాన్ని తాగేవాళ్ళు, హ్యాపీగా ఆరోగ్యంగా నిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ కాబట్టి ఆ కషాయాన్ని మనం తీసుకోలేక ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి మనం అనారోగ్యాల పాలవుతున్నాం. అది మనందరికీ తెలిసిందే. బట్ మనం అలా అని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్‌ని పక్కన పెట్టుకొని ఆయుర్వేదాన్ని కంప్లీట్‌గా మనం తీసుకోలేం కాబట్టి ఈ ఆయుర్వేదం మనకెంత మంచి చేసిందని తెలిసినప్పటికీ మనం దాని పట్ల వెళ్ళలేకపోతున్నాం. అందుకే మన ఎస్ఎం రాజు సార్ తనకున్న ఒక మెయిన్ థాట్ తోటి ఈ ఆయుర్వేదాన్ని ఇంకా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. ఆ బ్యూటిఫుల్ తయారు చేసిన విధానాన్ని నియో. 1 సెకండ్స్ ఐయామ్ సారీ. సో, మనకు ఈ ఆయుర్వేద మొక్క నుంచి తీసిన ఒక కషాయాన్ని నియో ఆయుర్వేద అనే ఒక ఇంప్లిమెంటేషన్ రూపంలో మనకు ఎస్ఎం రాజు సార్ క్లియర్ కట్‌గా మనందరూ తాగే విధంగా తయారు చేసి, ఇటువంటి మొక్కల పైన రీసెర్చ్ చేసి తనకున్న స్టైల్‌లో మనందరికి అందించే విధంగా ఒక బ్యూటిఫుల్ సప్లిమెంట్‌ని తయారు చేసే విధంగా సార్ మనకు ఒక ఆరోగ్యాన్ని అందించడానికి రెడీ అయిపోయారు. నెక్స్ట్. సో, అది కూడా మనకు దేనికి సపోర్ట్ అవుతుంది? నియో ఆయుర్వేద అనే ఒక ఈ మెడిసిన్స్ నుంచి మెడికల్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఈ ఏదైతే కంప్లీట్‌గా మెడిసిన్స్ ఏదైతే సప్లిమెంట్స్ ఉంటాయో అది మన లంగ్స్‌కి కావచ్చు, మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ మీద చక్కగా 100% పనిచేసే విధంగా మనకు సపోర్ట్ చేయడానికి 100% దాంట్లో ఉన్న ఒక ఇంగ్రీడియెంట్స్ అనేది మన బాడీకి సపోర్ట్ అవుతుంది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మన ఎస్ఎం రాజు సార్ దీన్ని తయారు చేసేసి ఏదో ఇంట్లో ఉండి మనం నార్మల్‌గా తెలిసిన వాళ్ళకే కాకుండా మన ఇండియా మొత్తంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ నియో ఆయుర్వేదిక్ అనేది కంప్లీట్‌గా అందరికి అందుబాటులో ఉండడానికి తనకున్న స్టైల్‌లో, తనకున్న ఒక అట్మాస్ఫియర్‌లో, తనకున్న ఒక విధానాన్ని ఏర్పరచుకొని, తనకున్న ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఏర్పరచుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చక్కగా బెంగుళూరు నియర్ బై ప్లేసెస్‌లో చక్కగా తనకున్న ఈ కల్టివేషన్ ప్లాంట్స్ అన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ అందరికి అందే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ప్రారంభించడం జరిగిందనమాట నెక్స్ట్. నెక్స్ట్. మనకొచ్చేసి హాస్పిటాలిటీ. మనకొచ్చి ఇప్పుడు ప్రెజెంట్‌లీగా ఈ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన ఈ నియో ఆయుర్వేదిక్ అనే ప్రొడక్ట్స్ ఉంటుందో, దానికి గురించి సంబంధించి ఏదైతే మెడికల్‌గా రీసెర్చ్ అండ్ సర్వే ఆర్&డి వీటన్నిటిని పరిపూర్ణంగా చూసుకున్నాక జనాల్లోకి ఎళ్ళాలి. అంటే బిఫోర్ మనం ఏది గూడా నిర్ధారణ కాకముందు జనాల్లోకి వెళ్ళగూడదని జెప్పేసి నిర్ధారించుకున్నాక, తనకు కావాల్సిన ఏదైతే టోటల్ హాస్పిటాలిటీ అంటే వాటికి కావాల్సిన ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో వాటికి సమకూర్చుకోవడానికి తను కంప్లీట్‌గా ఏర్పాటు చేసుకున్నాక తను మెల్లిమెల్లిగా బయటకి ఇన్వాల్వ్‌మెంట్ చేయడం జరిగింది. ఇన్ 2004 he entered the hospitality industries by establishing upscale restaurant in Bangalore. బెంగుళూరులో మనకొచ్చేసి ఇది కంప్లీట్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 2015 ప్రొడ్యూస్డ్ ద ఫార్ములా ఫర్ మిరాకిల్ డ్రింక్. కంప్లీట్‌గా మనకొచ్చేసి ఈ మన ఏదైతే మదర్ కంపెనీ ఉంటుందో, ఈరోజు మనం వేదిలిక్సర్ అనే ప్రొడక్ట్‌ని చూస్తున్నామో, ఈ వేదిలిక్సర్ అనే కంపెనీకి మదర్ కంపెనీ మనకొచ్చేసి మిరాకిల్ డ్రింక్ అనే ప్రొడక్ట్ పేరుతోటి ఆల్రెడీ 2015 నుంచి ఈ కంపెనీ ప్రొడక్ట్ అనేది లాంచ్ అయింది. అండ్ వెదిలిక్సర్ హెల్త్ సప్లిమెంట్స్. ఇప్పుడున్న ఈ ప్రొడక్ట్ మనకు మిరాకిల్ డ్రింక్ అనేది మెడికల్‌గా మనకు బయట సప్లై అవుతుంది. దాన్ని ఇంకాస్త మోడరేట్‌గా చేసుకొని, మనకు సప్లిమెంట్ రూపంలో చేసుకొని మనందరికీ అందించడానికి సార్ ఇంకాస్త అప్‌గ్రేడ్ అయ్యి ప్లాన్ చేసి మనకి ఈరోజు వేదిలిక్సర్ అనే కంపెనీ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫౌండెడ్ బై ద గవర్నమెంట్ ఇండియన్ త్రూ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక త్రూ కర్ణాటక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. టోటల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకుంటే ఏదైనా ఒక సంస్థ బయటకి రన్ అవ్వాలి అంటే కంప్లీట్‌గా ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఈవెన్ వరల్డ్‌గా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గవర్నమెంట్ వాటి నుంచి కావచ్చు, ప్రతీది ఎటువంటి అనుసారంగా మనం నడవాలి అనుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఎటువంటి లీగాలిటీస్ కావాలో ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సమకూర్చుకున్నాకే మనకి కంపెనీ అనేది బయటకు లాంచ్ అయింది. అండ్ ద క్యాంపస్ స్పాన్స్ 40 ఎకర్స్. టోటల్‌గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 40 ఎకర్స్‌లో విత్ కార్పొరేట్ ఏరియా 94,000 స్క్వేర్ ఫీట్. మన కార్పొరేట్ అంటే కంప్లీట్‌గా ఈ ఏదైతే స్లాబ్ ఏరియా ఉంటుందో 94,000 స్క్వేర్ ఫీట్‌లో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ 5% ఆఫ్ ద క్యాంపస్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ 95% ఆఫ్ ద క్యాంపస్ హాస్ కవర్డ్ విత్
టోటల్లీ గ్రీనరీ విత్ మెడికల్ ప్లాంట్స్ అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం. మన ఈ నియో ఆయుర్వేదిక్ అనే సప్లిమెంట్స్‌ని తయారు చేయాలి అంటే కంప్లీట్‌గా మనకు మెడికల్ ప్లాంట్స్ అంటే ఆయుర్వేదిక్ మొక్కలు మనకు అవసరం. సో, ఈ ఆయుర్వేదిక్ మొక్కల్ని గూడా మనం బయట ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర థర్డ్ పార్టీ దగ్గర మనం పర్చేజ్ చేసుకొని, అక్కడి నుంచి మనం కలెక్ట్ చేసుకొని, మన కంపెనీ బ్రాండ్ యేసుకొని మనం చేయట్లేదు. సో, కంపెనీలో ఇక్కడ మనకి ఎస్ఎం రాజు సార్ ఏం చేస్తున్నారంటే తనకున్న ఈ 40 ఏకర్స్‌లో 5% ఆఫ్ ల్యాండ్‌ని ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఏరియాకి వాడడం జరిగింది. అండ్ 95% ఆఫ్ ఏదైతే ఏరియా ఉంటుందో అది టోటల్‌గా మనకు కావాల్సిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌ని మొక్కల్ని తయారు చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. అవర్ ప్రొడక్ట్ ఫెసిలిటీ సిట్యుయేటెడ్ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ ద బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. మన కంపెనీ ఎక్కడుందని మీరు గనుక అడిగితే, మన కంపెనీ బెంగుళూరుకి ఎళ్ళడానికి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఆ వెళ్ళే రూట్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో మన కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా! ఈ పిక్చర్స్ అంతా మన ఆర్&డి కావచ్చు, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, టోటల్‌గా మన స్టాఫ్ అక్కడ కంప్లీట్‌గా ఎంత హైజీనిక్‌గా మన ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, ఎంత పరిశుద్ధంగా అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేస్తూ అక్కడ చేస్తున్నారనేది ఈ పిక్చర్ ద్వారా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్. అవార్డ్స్. సో, మన కంపెనీ ఎస్ఎం రాజు సార్ ఎవరైతే ఉన్నారో ఎస్టాబ్లిషర్, ఆ సార్‌కి గూడా మరి బ్యాక్‌గ్రౌండ్ ప్రొఫైల్ ఏంటి? ఆ బ్యాక్‌గ్రౌండ్ ప్రొఫైల్ గూడా బావుందని చెప్పేసి మనం స్టడీ చేయాలి. బికాజ్ ఒక కంపెనీలో మనం అడుగు పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఆ కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్ హి ఈస్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్. ఎందుకంటే ఒక కంపెనీ పర్సన్ రైట్ పర్సన్ అయితేనే కంపెనీ రైట్‌గా ఉంటుంది. కంపెనీ రైట్‌గా ఉంటే కంపెనీలో ప్రొడక్ట్ రైట్‌గా ఉంటుంది. కాబట్టి మనకిక్కడ వచ్చేసి సార్ ఎస్ఎం రాజు గారు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ వి డిస్కస్డ్. అండ్ సార్‌కొచ్చిన అవార్డ్స్ కూడా చూసుకుంటే గ్లోబల్ లీడర్‌షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ హాంకాంగ్ నుంచి 2016లో అవార్డ్ తీసుకున్నారు. అండ్ భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతి కూడా ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ బెంగుళూరు 2018లో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే చాలా రకాల అవార్డ్స్ అనేది మన ఎస్ఎం రాజు సార్ తీసుకోవడం జరిగింది. సో, ఈ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ఒక ప్రొఫైల్ అంటే స్టార్ట్ చేసిన మన ఎస్ఎం రాజు సార్ ప్రొఫైల్ మీదకెళ్ళి మన కంపెనీ బేస్ అయి ఉంటుంది. ఆ బేస్ అయిన దాని మీదకెళ్ళి మనం ఎంత స్ట్రాంగ్‌గా స్టెప్ తీసుకోవాలనే ఒక పాయింట్ అనేది మన గుండెలో టచ్ అయ్యి ఉంటుంది. సో, అందుకే వీటన్నిటిని నేను మీకు చూపించడం జరుగుతుంది. సార్‌కొచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ అన్నిటి గురించి కూడా నేను చూపిస్తున్నాను నెక్స్ట్. ఇవన్నీ మనకు సార్‌కొచ్చిన అవార్డ్స్ అండి. అండ్ ఆర్టికల్స్. సో, ఈ విధంగా అవార్డ్స్ అంటే ఓకే. మరి ఆర్టికల్స్ అంటే ఇండియన్ ఫోక్స్ అనే ఒక ఆర్టికల్ చాలా పెద్ద ఆర్టికల్ అది. ఆ ఆర్టికల్ గూడా మన కంపెనీ అంటే మన ఎస్ఎం రాజు సార్ మన మిరాకిల్ డ్రింక్ అనే 2015లో ఈ మదర్ కంపెనీ స్టార్ట్ అయ్యాక వాటి మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగిందంటే, ఆ మెడికల్ ప్లాంట్స్ ద్వారా మిరాకిల్ డ్రింక్ అనే ప్రొడక్ట్ జనాల్లోకెళ్ళాక ఎంత చక్కగా సపోర్ట్ అవుతుంది. ఎంత మందికి హెల్త్ ఇష్యూస్ నుంచి హ్యాపీగా క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందనే దాని పైన ఇండియన్ ఫోర్బ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. నెక్స్ట్. అండ్ మన ఆర్టికల్స్ లో టార్గెట్ 3 బిలియన్స్ ఇది మన అబ్దుల్ కలాం గారి యొక్క డ్రీమ్. టార్గెట్ 3 బిలియన్స్ అంటే కంప్లీట్ గా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క డ్రీమ్ ఏంటంటే తన యొక్క నెక్స్ట్ తను రాసే బుక్ ఎలా ఏ బుక్ అయితే తను అనుకుంటున్నారంటే తన టార్గెట్ 3 బిలియన్స్ అనే ఒక బుక్ అచీవ్మెంట్ టుడే ఎంటైర్ కంట్రీ త్రూ మినిస్ట్రీ రూరల్ ఎస్ఎం రాకెట్ ప్రిన్సిపల్స్ అంటే తనకున్న డ్రీమ్ ఏదైతే టార్గెట్ 3 బిలియన్స్ అని పీపుల్స్ లో ఒక అవేర్‌నెస్ తీసుకురావాలి. వీటి పట్ల మెడికల్ ప్లాన్స్ పట్ల ఒక అవేర్‌నెస్ తీసుకురావాలి అని చెప్పేసి తనకి ఏదైతే అబ్దుల్ కలాం గారికి ఒక డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ ఈ రోజు మన ఎస్ఎం రాజు గారు టీఎల్‌ని ఫాలో చేసుకొని వాటిని మనం అందు విధానంగా అంటే మనకు అందుకునే విధంగా మనకు ఏర్పాటు చేసి ఈ రోజు ఎస్ఎం రాజు సార్ మనందరికి తేవడం జరిగింది. నెక్స్ట్. ఆయన ఫోకస్. ఇలా ఎన్నో మన మిరాకిల్ డ్రింక్ గురించి కావచ్చు, మన ఎస్ఎం రాజు సార్ గురించి కావచ్చు, విత్ మిషన్ అంబిషన్ ఉన్న పర్సన్ నిజంగా మెషిన్ లాగా ఇప్పుడు తను ఒక విధాన్ని పట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడన్న ఒక విషయం మీద ఫోకస్ అనే ఒక కంప్లీట్ పేపర్ ఎడిషన్ కూడా మన కంపెనీ గురించి కావచ్చు, మన కంపెనీ ఎస్ఎం రాజు సార్ గురించి కావచ్చు, చాలా విధాలుగా చాలా గొప్పగా రాయడం జరిగింది. ఇటువంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్. ఇన్ 2016 ఫిబ్రవరి 26 ఆర్టికల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెర్చ్. అండ్ ఈ విధంగా మనకు బీహార్ ఫారెస్ట్ కవర్ అప్ కంట్రీ సీఎం ఎస్ఎం రాజు సార్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ 1 డే 1 క్రోర్ ప్లాంటేషన్స్ మెడికల్ ఇండియన్ ట్రీ ప్లాంటింగ్ గురు. సో ఈ రోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారండి. మొక్కల్ని నాటితే ఆక్సిజన్ పెరుగుతుంది. మనం ఈ బయట కృత్రిమ ఆక్సిజన్ తట్టుకునే శక్తి మనకు పెరగాలి అంటే మనం మొక్కల్ని నాటాలి అని. సో ఇలా చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. కానీ కోవిడ్ రాకముందే ఎస్ఎం రాజు సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏందంటే మొక్కల్ని నాటాలి. జనాల్లోకి ఆక్సిజన్ కృత్రిమంగా అందకూడదు. ఎందుకంటే మన నేచురల్ నినాదం తనకి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ని
చేశారంటే 1 crore ప్లాంటేషన్ మీటింగ్ ఇండియా ట్రీ ప్లాంటింగ్ గురు అని చెప్పేసి ఒక ఇవ్వడం జరిగింది ఆయనకు. నెక్స్ట్. సో ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ ఫార్ములా గెట్ రెగ్యులేటరీ అప్రూవల్స్. మన ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఎం రాజు సారు ఈ ఆయుర్వేదిక్ పైన ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ మొదలు పెట్టుకున్నాక తనకు కావాల్సిన ఓకే ఈ మొక్కల ద్వారా ఇంతమందికి మేలు జరుగుతుందని తను తెలుసుకున్నాక దానిపైన రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా సార్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక గవర్నమెంట్ మనకు ఆయుష్ నుంచి కావచ్చు, ఇంకా మనకు కంప్లీట్ గా ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే మనకు ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్స్ ఏదైతే వస్తూ ఉంటుందో దానిపైన 100% సర్వే అయ్యాక ఆ ప్రొడక్ట్ ద్వారా ఎటువంటి వాళ్ళకి ఎవరు వాడినా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని తెలుసుకున్నాక మాత్రమే అప్రూవల్స్ వస్తాయి. ఆ విధంగా మన ఎస్ఎం రాజు సార్ చేపట్టిన ఈ మన ప్రోడక్ట్ మీద టోటల్ లీగాలిటీస్ అండ్ అప్రూవల్స్ క్లియర్ కట్ గా మనకు రావడం జరిగింది. నెక్స్ట్. సో ప్రొడక్ట్స్. ఇప్పటి వరకు మన సార్ ప్రొఫైల్ అండ్ మన కంపెనీ ప్రొఫైల్ చూసారండి. సో మనకు కంపెనీ మనం ఏదైనా బిజినెస్ టేకప్ చేయాలన్నా, ఏదైనా ప్రొడక్ట్ వాడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ప్రొఫైల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా మన ఎస్ఎం రాజు సార్ గురించి కావచ్చు, సార్ చేపట్టిన పనుల గురించి కావచ్చు మనం చూసుకున్నాం. అండ్ ఇప్పుడు సార్ ఇన్వైట్ చేసిన ప్రొడక్ట్స్ గురించి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మన కంపెనీలో ప్రెజెంట్లీగా 3 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అందులో 2 ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి. ఒక ప్రొడక్ట్ కమింగ్ సూన్ లో ఉంది. సో అందులో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి వేద్ నేచర్. వేద్ నేచర్ అనే ఈ మెడికల్ ఇంగ్రీడియంట్ అనేది మనకు ఏ విధంగా హెల్త్ సప్లిమెంట్ గా అందిస్తుంది, ఎందుకు అందిస్తుంది అంటే దీంట్లో కంప్లీట్ గా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే ఏదైతే మొక్కలు ఉన్నాయో ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ కి అనుగుణంగా మన పూర్వీకులు ఏదైతే ఆయుర్వేదాన్ని వాడారో దాన్ని కాస్త అడ్వాన్స్ గా తీసుకొచ్చి నియో ఆయుర్వేదిక్ అనే ఒక రూపంలో అంటే మనం తాగే రూపంలో మన ఒంటికి అది తీసుకున్నాక భయపడకుండా హ్యాపీగా ఆ లోపలికి ఇన్నర్ గా తీసుకోవడానికి అందే రూపంలో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ని ఆచితూచి ఆలోచించి దాన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగిందనమాట. సో మన వేర్ నేచర్ లో అర్జున్ అనే ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నారు. ఇది దేనికి మంచిది అంటే హార్ట్ ఫెయిల్యూర్. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసుకోండి. యంగ్‌స్టర్స్ 20+ 30+ యంగ్‌స్టర్స్ అంటే ఒకప్పుడు అంటే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే హార్ట్ స్ట్రోక్‌తోని చనిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసుకుంటే 20+ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్‌తోని చనిపోతున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ కార్డియాలజీ ఏదైతే లోపల ఇబ్బందిగా మారిందో, సో దాంట్లో వాళ్ళ బ్లాక్స్‌ని క్లియర్ చేసే ఒక సత్తా వాళ్ళ బాడీలో లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి మనకి ఇక్కడ అర్జున్ అనే ఒక ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ టోటల్‌గా ఇంకొక ఇంగ్రీడియెంట్ ఏదైతే ఉంటుందో అది బేల్. సో ఇది మనకొచ్చేసి డయేరియా, ఆస్తమా, రెడ్యూసెస్ బ్లడ్ షుగర్. ఈ రోజు బీపీ, థైరాయిడ్ ఇటువంటి ఆస్తమా లాంటి మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. దానికి బేల్ ఒక ఇంగ్రీడియెంట్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ జామున్. జామున్ మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఖచ్చితంగా కాలా జామున్ అంటూ ఉంటాం మనం. సో, ఆ కాలా జామున్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంటుందని. అటువంటి ఒక ఇంగ్రీడియెంట్‌ని గూడా మన వేద్ నేచర్‌లో యాడ్ చేయడం జరిగింది. అండ్ బ్రాహ్మి. అండ్ నెక్స్ట్ ఆమ్లా. ఆమ్లా అందరికి తెలిసిందేనండి. మనం ఇంట్లో కూడా రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాం. ఆమ్లా అనే ఒక ఇంగ్రీడియెంట్ కూడా దీనిలో యాంటీబయాటిక్ అంటే మన బాడీకి కావాల్సిన యాంటీబయాటిక్ సెల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ గోస్కర. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ అనే ఈ కంప్లీట్ ఇంగ్రీడియెంట్ గురించి చెప్పాలి అంటే మన ఈ రోజు కోవిడ్ సిట్యుయేషన్ లో మన ఏదైతే మెడికల్ గా కోవిడ్-19 కి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారో దాంట్లో హైయెస్ట్ గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ఏదంటే అశ్వగంధ. అటువంటి అశ్వగంధను ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇటువంటి మేజర్ మైనర్ ప్రాబ్లమ్స్ వైరసెస్ లాంటి వాటి నుంచి తట్టుకునే శక్తి మన డెవలప్ అవ్వడానికి అశ్వగంధ అనే ఒక ఇంగ్రీడియంట్ ని కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ చిరాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంథ. సో ఇటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ మనము ఆయుర్వేదంలో మన ఇండియాలో మన ట్రెడిషనల్ కల్చర్ లో మన ఇంట్లో చూసుకునే ఒక ఇంగ్రీడియెంట్స్ ని యూజ్ చేసి మనకిక్కడ మెడికల్ వాల్యూస్ తోటి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తోటి మనకిక్కడ వేద్ నేచర్ అనే ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. మరి దీన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే డైలీ ఒక 30 ఎంఎల్ మార్నింగ్, 30 ఎంఎల్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ముందు అంటే మార్నింగ్ పడిగడుపున తీసుకొని ఈవినింగ్ మనం డిన్నర్‌కెళ్ళడానికి అరగంట ముందు డైలీ 2 టైమ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఇన్నర్ యాక్టివిటీ అయితే ఉంటుందో అది ఎక్స్‌పోజ్ అవ్వడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అంటే మన బాడీని టోటల్‌గా కంట్రోల్ చేస్తుంది. ఈ రోజు మన బాడీని కంట్రోల్ చేసేది ఏదంటే మెడికల్ నుంచి వచ్చే మెడిసిన్. ఇంగ్లీష్ అలోపతి మెడిసిన్. బట్ అలా చేయడం వల్ల ఇటువంటి రోగాల బారిన పడుతున్నాం. కానీ అలా కాకుండా మన పూర్వీకులు ఇచ్చిన ఆయుర్వేదాన్ని మనం మెడికల్‌గా వాడుకొని మన బాడీని కంట్రోల్ చేసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి వేద్ నేచర్ అనే ప్రొడక్ట్ ని డైలీ 6 ఎంఎల్ చొప్పున మనం తీసుకోగలిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా మెయింటైన్ చేయొచ్చు. వచ్చిన వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్. ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రొడక్ట్. సో వేద్ ఇమ్యూన్. సో ఈ వేద్ ఇమ్యూన్ అనే ప్రొడక్ట్ ప్రెజెంట్ గా చూస్తుంటే వైరస్ అంటే ఇమ్యూనిటీ అనగానే చాలా మందికి ఐ మీన్ ఒకప్పుడు ఇమ్యూనిటీ అంటే ఏంటి ఇమ్యూనిటీ అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు ఇమ్యూన్ అనగానే ఓహ్! ఇమ్ ఇది
గా ఎవరికంటే కోవిడ్ రాకముందు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి చాలా మస్ట్ అండ్ షుడ్ అని తెలిసిపోయింది. అటువంటి ఇమ్యూనిటీ మనం డెవలప్ చేసుకోవడానికి మనకిక్కడ ఈ మెడికల్ ప్లాంట్స్‌తో మన ఇంగ్రీడియెంట్స్‌తోని యూజ్ చేసిన అర్జున కావచ్చు, చిరాట కావచ్చు, జామున్ కావచ్చు, నీమ్ అంటే వేప, అశ్వగంధ, చిరాట అండ్ మెంత్. మెంత్ అంటే మన చూడండి పుదీనా అంటుంటాం. సో ఇటువంటి వాటి ద్వారా ఇమ్యూనిటీని కావాల్సిన మన బాడీలో ఎంత ఇమ్యూనిటీ పరిపూర్ణంగా ఉండాలో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వేద్ ఇమ్యూన్ ఒక బ్రాండ్ తోటి ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. సో దీన్ని మనం యూజ్ చేయగలిగినప్పుడు మనకు యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలర్జీస్ ని తగ్గించుకోవచ్చు. అండ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వైరసెస్ నుంచి ఫైట్ చేసే కెపాసిటీ మన బాడీకి కలుగుతుంది. ఈ రోజు కోవిడ్ రావడం అనేది ముఖ్య పెద్ద మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళు బతికి బయటపడ్డారంటే హి ఈస్ ద గ్రేట్ పర్సన్. ఎందుకంటే తన బాడీలో ఇమ్యూనిటీ పరిపూర్ణంగా ఉంది అని అర్థం. అటువంటి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ మనకు వేద్ ఇమ్యూన్ ప్రొడక్ట్ 100% సపోర్ట్ అవుతుంది. అండ్ దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలి అంటే బిఫోర్ ఫుడ్ 30 ఎంఎల్ మార్నింగ్, 30 ఎంఎల్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ మనం వాడగలిగితే మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని దీని ఆయుర్వేదిక్ మెడిసిన్ రూపంలో ఉన్న మన ఈ వేద్ ఇమ్యూన్ సప్లిమెంట్ ని యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ ఎంత పరిపూర్ణంగా కావాలో అంత పరిపూర్ణంగా మనం పెంపొందించుకోవడానికి 100% దీని ద్వారా ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా మనం యాజ్ యూజువల్ వాడాలి. మరి 2 బోత్ ద ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చట. వేద్ నేచర్ వాడాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేద్ ఇమ్యూన్ తీసుకోవచ్చు. అలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఐదర్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇంకొక గ్రేటెస్ట్ ప్రొడక్ట్ ఇది లాంచ్ అవ్వలేదు. లాంచ్ అవ్వడానికి కమింగ్ సూన్ లో ఉంది. సో వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో దీని పేరు ఏంటంటే వేద్ పవర్. సో పవర్ అనగానే తెలిసిపోతుంది. బాడీలో మన పవర్ అనేది 100% ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజు ఇంత పవర్ఫుల్ గా మాట్లాడడానికి మనకు ఛాన్స్ వస్తుంది. అటువంటి మన బాడీకి కావాల్సిన పవర్ ని ఈ వేద్ పవర్ అనే ప్రోడక్ట్ ఎంత చక్కగా సపోర్ట్ అవుతుందంటే టోటల్ గా మన బాడీలో ఏదైతే మజిల్స్ కావచ్చు, మన ఒబేసిటీ ఉన్న కంప్లీట్ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు వీటిని కట్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ మన యాసిడిటీ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ గా రెడ్యూస్ చేసుకోవడానికి 100% వేద్ పవర్ అనే ప్రోడక్ట్ మనకు చక్కగా సపోర్ట్ అవుతుందంటే దీనికి మెడికల్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టోటల్ గా సేఫ్ట్ మసలియన్ అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ అండ్ నెక్స్ట్ క్యాపికాచు అనే ఇంకొక ఇంగ్రీడియంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి. మెయిన్ గా మనందరికీ ఇళ్లలో మన ఇండియన్ ట్రెడిషనల్ లో చూసుకుంటే తులసి కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. ఈ రోజు మనకు తెలిసిన ఒక గొప్ప విషయం కూడా రోజు 4, 5 తులసి ఆకులు తిన్నట్లయితే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ చాలా 100% దొరుకుతుంది అని మనకు తెలుసు. సో అటువంటి తులసిని కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ దీంట్లో బాలా అనే ఒక ఇంగ్రీడియంట్ ని కూడా యూజ్ చేశారు. నెక్స్ట్ లో కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ మొరినంగా అనే ఒక ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ లో మనకు సపోర్ట్ అవుతున్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ లో చూసుకుంటే మన బాడీకి సపోర్ట్ అయ్యేది. మన బాడీలో ఏదైతే ఒబేస్ ప్రాబ్లం ఉంటుందో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్కడ రైజ్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి అండ్ చిన్న చిన్న వయసులో వాళ్ళకు మెయిన్ గా బాడీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్ లో చూసుకుంటే కంప్లీట్ గా మన గూగుల్లో కూడా ఎవ్రీ 1 అవర్ ఒకసారి 1000 మంది ఒక కామన్ వర్డ్ టైప్ చేస్తున్నారంట. ఆ వర్డ్ ఏంటంటే హౌ టు లూజ్ మై వెయిట్. నేను బరువు ఎలా తగ్గాలి? నా ఒబేస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అటువంటి బ్యూటిఫుల్ ఒక పాయింట్ మన బరువు తగ్గించుకోవడానికి మన వేద్ పవర్ అనే ప్రొడక్ట్ చక్కగా యూజ్ అవుతుంది. పౌడర్ రూపంలో ఉంటుంది. సో 250 గ్రామ్స్ వస్తుంది. దీన్ని డైలీ ఒక స్పూన్ ఆఫ్ పౌడర్‌ని వేడి నీళ్ళలో చక్కగా మిక్స్ చేసుకొని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగగలిగితే మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడమే కాకుండా గుడ్ ఫ్యాట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మన బాడీకి మోకాళ్ళ నొప్పులు లాంటివి కావచ్చు, వేరే పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా మేజర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఏది కూడా రాకుండా చక్కగా మెయింటైన్ చేయొచ్చు. మన ఈ ప్రొడక్ట్స్ నియో ఆయుర్వేదిక్ మెడిసిన్ రూపంలో మనం తీసుకుంటున్న ఈ సప్లిమెంట్స్ మన బాడీని చక్కగా డెవలప్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకడానికి చక్కగా ఉపయోగపడే బ్యూటిఫుల్ సప్లిమెంట్స్. సో ఇది మన ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రెజెంట్లీగా కంపెనీ లాంచ్ చేసిన 2 ప్రొడక్ట్స్ కమింగ్ సూన్ ఉన్న ఒక ప్రొడక్ట్ గురించి నేను చెప్పానండి. అండ్ నెక్స్ట్ కంప్లీట్ గా మన డాక్యుమెంట్స్ గురించి చూసుకోవాలంటే కంపెనీ ఓకే. మీరు చెప్పిన కంపెనీ ప్రొఫైల్ బావుంది. కంపెనీ ఎస్ఎం రాజు సార్ గురించి బావుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓకే. పక్కాగా ఉంది. అండ్ ప్రొడక్ట్ ఈస్ హైలీ గుడ్.
బట్ లీగాలిటీస్ సంగతి ఏంటి? లీగాలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఆల్రెడీ ఈస్ ఎ లీగల్ కంపెనీ, లీగల్ పర్సన్. మీన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారంటే, ఐఏఎస్ ఆఫీసర్‌కి తనకి ఏ లీగాలిటీస్ ఉంటే కంపెనీ మార్కెట్‌లో బాగా రన్ అవుతది చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద స్టడీ పర్సన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో, ఐఏఎస్ ఆఫీసర్ మనకి కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారంటే, లీగాలిటీస్ కావాల్సిన ఎన్ని లీగాలిటీస్ కావాలో అన్ని లీగాలిటీస్ ఇక్కడ తెచ్చుకొని హాయిగా పెట్టినాకే మనకి కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో, ఈ విధంగా అలహార్ సర్టిఫికేట్ గురించి కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో కూడా మనకు ప్రతి దాంట్లో కూడా లీగాలిటీస్ ప్రాక్టికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా మనకు జీఎంపీ నుంచి కూడా సర్టిఫికేషన్ తీసుకున్నాకే ఈ కంపెనీ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో లీగాలిటీస్ ఇస్ ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? ఒక క్యూరియాసిటీ ఉంది. సో నెక్స్ట్ ఏంటి అంటే అంతా బావుందండి. ప్రొడక్ట్ బావుంది. కానీ ప్రొడక్ట్ మనం వాడాక ఈ రోజున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం ప్రొడక్ట్ కొనుక్కొని వాడేంత కెపాసిటీ ఎక్కడ ఉంది స్వప్న గారు? మీరు భలే చెప్తున్నారని ఒక డౌట్ రావచ్చు. బట్ అక్కడ కంపెనీ ఒక స్టెప్ తీసుకుంది. ఆ స్టెప్ ఏంటంటే ఒక కంపెనీ ఈ కంపెనీలో ఎవరైతే ఒక పర్సన్ వచ్చి ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నారో ఆ పర్చేస్ చేసిన పర్సన్‌ని ఒక బిజినెస్ పార్ట్నర్ గా ఇన్వైట్ చేసి ఆ పర్సన్ కి 9 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ని కంపెనీ కల్పిస్తుంది. అంటే ఈ రోజు చూడండి, ఈ రోజు వేరే ట్రెడిషనల్ మార్కెట్ లో బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీదకి వస్తున్నారు. ఇన్కమ్స్ లేక వాళ్ళ బిజినెస్ ఆగిపోయి జాబ్ నుంచి తీసేసి. కానీ అటువంటి టైంలో మన ప్రోడక్ట్ వాడే యూజర్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో ఆ ప్రోడక్ట్ యూజర్స్ కమ్ బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్. మరి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అయ్యాక వాళ్ళకి ఎన్ని రకాల ప్రాఫిట్స్ మన కంపెనీ కల్పిస్తుంది అంటే 9 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ని కంపెనీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. మరి ఆ 9 టైప్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏ విధంగా ఇస్తుందో వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కేర్‌ఫుల్ గా మీరు వినండి. విత్ యువర్ పేషెన్సీ. బట్ మిడిల్‌లో డ్రాప్ అయితే మాత్రం 100% మీకు మీరు అన్యాయం చేసుకున్న వాళ్ళవుతారు. ఇట్స్ ఏ 100% నా ప్రాక్టికల్ గా చెప్తున్న పాయింట్ ఇది. సో ఫస్ట్ మనకొచ్చే ప్రాఫిట్ వచ్చేసి కంప్లీట్‌గా ప్రొడక్ట్ డీటెయిల్స్ నుంచి తర్వాత పాయింట్‌లోకెళ్దాం. మన ప్రొడక్ట్ వచ్చేసి డీపీ ప్రైస్, ఒక్క ప్రొడక్ట్ డీపీ ప్రైస్ 2800 అండి. ఐ మీన్ వేద్ నేచర్ కొనాలన్నా 2800, వేద్ ఇమ్యూన్ కొనాలన్నా 2800, వేద్ పవర్ కొనాలన్నా 2800. ఇది డీపీ ప్రైస్. అయితే ఒక్క ప్రొడక్ట్ కి కంపెనీ బీవీ లెక్కన ఇన్కమ్ ఇస్తుంది. ఒక ప్రొడక్ట్ కి 25 బీవీ అంటారు. మరి 25 బీవీలో మనకు ఒక ప్రొడక్ట్ అంటే 1 లీటర్ వస్తుంది. ఒక్క ప్రొడక్ట్ కాదు, 1 లీటర్‌ల 2 బాటిల్స్ వస్తాయి. అంటే ఈచ్ బాటిల్ కన్సిస్ట్ ఆఫ్ 500 ఎంఎల్ అన్నమాట. సో ఈ విధంగా ఒక్క యూనిట్ లో మనకు 2 ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే 25 బీవీ తోటి మనం ప్రొడక్ట్ తీసుకుంటే 2 ప్రొడక్ట్‌లు మనం కాంబోలో 2 కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. ఏదైనా ఒక వెరైటీ కూడా 2 తీసుకోవచ్చు. ఈ విధంగా 2800కి 25 బీవీ తోటి మనం ప్రొడక్ట్‌ని తీసుకోవడానికి హ్యాపీగా ఛాన్స్ ఉంది. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సేమ్ యూనిక్ ప్రైస్. నెక్స్ట్ అండ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకిక్కడ డీపీ చెప్పుకున్నాం 2800. ఎంఆర్‌పీ వచ్చేసి 3500. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొంతమంది సేల్స్ పర్సన్స్ ఉంటారండి. అంటే సేల్స్ ఎట్లా చేస్తారంటే మార్కెట్‌లో ఇలా మనం పుట్నాలు, పట్నాలు అమ్మినంత ఈజీగా సేల్స్ కొందరు చేసేస్తారు. అటువంటి వాళ్ళకు కంపెనీ ఒక్క ప్రొడక్ట్ పైన ఎంత ప్రాఫిట్ ఇస్తుందంటే అబ్సల్యూట్‌లీ రూ. 600 కంపెనీ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి చూడండి 2800కి మనకు ప్రొడక్ట్ వస్తుంది. సారీ రూ. 700. సో 3500కి మన ప్రొడక్ట్ ఎంఆర్‌పీ ఉంటుంది. సో మీరు 2800కి కంపెనీ నుంచి మీరు పర్చేస్ చేసి ఆ ప్రొడక్ట్ మీరు ఒక కస్టమర్‌కి 3500కి సేల్ చేసుకుంటే అబ్సల్యూట్‌లీ రూ. 700 మీకు అక్కడ ప్రాఫిట్ మిగులుతుంది. అంటే మనం ఇంట్లో కూర్చున్న కాడ ఆన్‌లైన్‌లో ఈ విధంగా తెలిసిన పర్సన్‌కి మన ప్రొడక్ట్ ఈ విధంగా ఇందులో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాక ఆ పర్సన్‌కి ఆ ప్రొడక్ట్ అవసరం ఉన్నప్పుడు మీరు సేల్ చేసుకున్నారనుకోండి. ఇంట్లో డైలీ ఒక 25 యూనిట్ ప్రొడక్ట్ మీరు సేల్ చేసుకున్న రూ. 700 సంపాదించొచ్చు. అంటే డైలీ 700 అంటే ఒక నెలకి చూసుకుంటే ఎన్ని వేలు సంపాదించొచ్చో చూడండి. ఈవెన్ ఈ రోజు ఒక టీచర్ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది సాలరీస్ రాక ఇంట్లో పాపం నేను చూసాను కొంతమందిని రోడ్డు పైన ఆహ్, బండ్ల పైన కూరగాయలు అమ్ముకుంటున్నారు. డైలీ 25 యూనిట్ అంటే 2 ప్రొడక్ట్‌లు సేల్ చేసుకుంటే వాళ్ళకు రూ. 700 చొప్పున డైలీ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్. అయితే ఇక్కడ కంపెనీ ఎలా ఇస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక డిస్ట్రిబ్యూటర్ లాగిన్ అవ్వాలంటే 25 బీబీతో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. 50 తోని చేసుకోవచ్చు. లేదంటే 100 బీబీతోని కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కంపెనీ ఒక స్ట్రక్చర్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ కేవైసీ డాక్యుమెంట్స్ తోటి డీటెయిల్స్ అక్కడ లాగిన్ అయిపోయి వాళ్ళ ప్రొఫైల్ ఐడీ ఓపెన్ చేసుకొని తన ఐడీ పైన తను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం కూడా లేదు. మీరు కొనుక్కున్న తర్వాత ఎవరికైనా పర్సనల్‌గా అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు.
సో 25 బీవీతో గనక మీరు లాగిన్ అయినప్పుడు 8% ప్రాఫిట్ అనేది మీకు టీమ్ బోనస్ పైన ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు గనక వచ్చినప్పుడు లాగిన్ అయినప్పుడు 50 బీవీతో లాగిన్ అయ్యారనుకోండి, కింద మీ టీమ్ బిజినెస్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు టీమ్ బిజినెస్ పైన 10% ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా 100 బీబీతో లాగిన్ అయ్యారంటే టోటల్ గా 100 బీబీలో మనకు 25 బీబీకి 2 ప్రొడక్ట్స్ అనుకున్నాం. అండ్ 50 బీబీకి 4 ప్రొడక్ట్స్, 100 బీబీకి 8 ప్రొడక్ట్స్. ఈ విధంగా 100 బీబీతో లాగిన్ అవుతే మనకు టీమ్ పైన వచ్చే బిజినెస్ పైన జనరేట్ ఏదైతే అవుతుందో దానిపైన 12% ప్రాఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ వీక్లీ ఇక్కడ కంపెనీ ఎంత వరకు ప్రాఫిట్స్ మనం సంపాదించుకోవచ్చు, ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అంటే వీక్లీ క్యాపింగ్ అబ్సల్యూట్‌లీ వారానికి 12,00,000. ఇది వాస్తవం. మీరు అబద్ధం వినలేదు. అవాస్తవం వినలేదు. ఇట్స్ రియల్లీ, రియల్లీ మిరాకిల్ చేయబోయే ఒక బ్యూటిఫుల్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ వీక్లీ క్యాపింగ్ 12 లాక్స్. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ మన హెల్త్ గురించి ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకొని వారానికి 12,00,000 సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ మనకు ఉన్నప్పుడు వై వి కాంట్, మనం ఎందుకు లాగిన్ అవ్వకూడదు? 25 బీవీతో, 50 బీవీతో, 100 బీవీతో మనం ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? ఎందుకు 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వకూడదు? సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, మనం ఎందుకు ఇవ్వకూడదు? మనకి ఇక్కడ ఒక కంపెనీ చేతిలో బ్రహ్మాయుధాన్ని పెట్టింది, దీన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఈ విధంగా వారానికి 12,00,000 సంపాదించిన ఒక బ్యూటిఫుల్ సోర్స్ కంపెనీ ఇక్కడ ఇస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పిన విధంగా ఎంత బీబీతో లాగిన్ అవుతే అంత ప్రాఫిట్ అనేది వాళ్ళకు 100% కలిసొస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మీద ₹100 కొరియర్ చార్జ్ ఉంటుందండి. వాళ్ళు కొనే ప్రొడక్ట్ మీద ₹100 కొరియర్ చార్జ్ త్రూ ఔట్ ఇండియా మొత్తంలో. మీరిక్కడ ఉంటూ ఏ లొకేషన్ ప్రొడక్ట్ పంపించాలన్నా కూడా మనకు 25 బీబీకి మనకు ₹100 చార్జ్ చేస్తారు. నెక్స్ట్ సో 1 ప్రొడక్ట్ మనకొచ్చేసి ఇక్కడ చెప్పాను కదా, రీటైలింగ్ ప్రాఫిట్ ₹700 ప్రాఫిట్. ఒక ప్రొడక్ట్ తోటి మనము తీసుకున్నప్పుడు ₹700 ప్రాఫిట్ అవుతుంది. అదే 25 యూనిట్స్ మనం అమ్ముకుంటే 700 వస్తుంది. 50 యూనిట్స్ అంటే 4 ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటే 1400 వస్తాయి. 8 ప్రొడక్ట్‌లు అంటే 100 బీవీ గనక మనం సేల్ చేసుకుంటే 2800. ఒక్క రోజు మనం ఇంట్లో కూర్చుండి ఫోన్‌లో ఫ్రెండ్స్‌కి నార్మల్‌గా పనికిరాని ముచ్చట్లు గాకుండా 10 మందికి ఉపయోగపడే ఈ ప్రొడక్ట్ గురించి 10 మాటల్లో చెప్తే 10 ప్రొడక్ట్‌లు సేల్ చేసుకుంటే 2800 సంపాదించుకుంటే మన ఫ్యామిలీ హ్యాపీగా గడపొచ్చా? గడపరాదా? ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో గూడా. దట్ ఈస్ ద స్వీట్‌నెస్ ఆఫ్ దిస్ కంపెనీ. నెక్స్ట్ అండ్ లెఫ్ట్ టీమ్, రైట్ టీమ్. మనకు టీమ్ బోనస్ ఎలా ఇస్తుంది కంపెనీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఓకే అండి. ప్రొడక్ట్ సేల్ చేసుకుంటే ఓకే బానే ఉంది. కానీ కింద టీమ్ జనరేట్ అయినప్పుడు టీమ్ బోనస్ ఇన్కమ్స్ ఎలా ఇస్తుంది? మరి ఒకవేళ మనము 25 బీవీతో లాగిన్ అయిన వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 2000 జీబీ, రైట్ ఆర్గనైజేషన్ లో 2200 జీబీ వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా గ్రూప్ వాల్యూ. కంపెనీ ఏం చేసిందంటే 2000 తక్కువ దగ్గర నుంచి 2000 మ్యాచింగ్ చేసుకొని 25 బీబీతో ఉన్న వాళ్ళకు 8% కాడికి ₹16,000 ఇవ్వడం జరుగుతుంది. అదే 10% లో అంటే 50 బీబీతో లాగిన్ అయిన వాళ్ళకు 20,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ 12% లో లాగిన్ అయిన వాళ్ళకు 24,000 టీమ్ బోనస్ రావడం జరుగుతుంది. అదే మనకు 2500 జీబీ మ్యాచింగ్ ఒక సైడ్ వచ్చి 2000 జీబీ ఆల్రెడీ మనకు వచ్చింది. 200 క్యారీ ఫార్వర్డ్ లో ఉంది. ఆ పాత లాస్ట్ వీక్ పీవీ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ లో ఉంది. అప్ 2000 జీబీ, 200 జీబీ ప్లస్ ఇక్కడ నుంచి 2200 జీబీ తీసుకొని మనం తీసుకున్న క్యాపింగ్ ఏదైతే మనం పర్సెంటేజ్ 25 బీబీయా 50 బీబీయా ఉందో ఆ లెక్క ప్రకారం మన ప్రాఫిట్స్ మన అకౌంట్ లో వేస్తుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ క్యారీ ఫార్వర్డ్ లో బీబీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇలా చూసుకుంటే టోటల్ గా మన బీబీ ఎంత వరకు క్యారీ ఫార్వర్డ్ ఉందంటే అబ్సల్యూట్లీ 12,00,000 జీబీ వరకు మన క్యారీ ఫార్వర్డ్ లో పెట్టుకోవచ్చు. ఐ మీన్ కొంతమందికి నెట్వర్కర్స్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు చాలా మంది ఈ జీవి ఏదైతే ఉంటుందో వెంటనే ఫ్లష్ అయిపోయింది అనుకోండి మేడం. ఒకసారి బిజినెస్ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. జీవి ఉండాలి కదా అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఒక గోల్డెన్ వర్డ్ ఇది. 12,00,000 జీవి వరకు క్యారీ ఫార్వర్డ్ లో ఉంటుందంటే ఈవెన్ సీలింగ్ టచ్ చేసే జీవి మనకు క్యారీ ఫార్వర్డ్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద గోల్డెన్ వర్డ్. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా 9 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ని మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇంకొక బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే స్టార్ట్‌అప్ రాయల్టీ. ఈ రాయల్టీ అనేది మనకు యూనిలెవెల్ అంటే యూనిలెవెల్ లో కూడా మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది కంప్లీట్ గా చూసుకుంటే ఓన్లీ టీమ్ బోనసే కాకుండా యూనిలెవెల్స్ ఎట్లా ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు మనం మనమే డైరెక్ట్ గా లెగ్గులు మాత్రం మనకు 2 లెగ్సే. లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ లో కూడా పీపుల్స్ ని యాడ్ చేయమని చెప్పట్లేదు కంపెనీ. ఒకవేళ మీరు కొంతమందిని స్పాన్సర్ చేసుకున్నారనుకోండి,
ఆ స్పాన్సర్ చేసుకున్న వాళ్ళు గూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకులాగే వారానికి 5,000, 10,000, 25,000, 12,00,000 సంపాదించుకున్నారనుకుందాం. సో, అలా మీరు ఎంతమందినైతే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో, వాళ్ళు సంపాదించుకున్న ఇన్‌కమ్ పైన వాళ్ళ మ్యాచింగ్ ఇన్‌కమ్స్ వాళ్ళకిస్తూ, ప్లస్ మీరు స్పాన్సర్ చేసినందుకు వాళ్ళ పైన ఫస్ట్ లెవెల్ ఇన్‌కమ్ 3% ప్రాఫిట్ మీకు ఇస్తుంది. అంటే ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ యూనిలెవెల్ రాయల్టీ బోనస్ 3% ఫస్ట్ లెవెల్‌లో ఇస్తుంది. సెకండ్ లెవెల్ ఎలా ఉంటుంది? ఈ రోజు మీరు ఒక మందిని స్పాన్సర్ చేశారు. ఈ స్పాన్సర్ చేసిన 10 మంది కూడా ఇంకొక 10 మందినో, ఇద్దరినో, నలుగురినో స్పాన్సర్ చేస్తారు కదా! సో, ఆ వీళ్ళు స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ లెవెల్‌కొస్తారు. సో, వాళ్ళు సంపాదించిన దాని పైన స్పాన్సర్ చేసిన వాళ్ళకు డైరెక్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 3% మీకు 2% వస్తుంది. అలా థర్డ్ లెవెల్‌లో మీ టీమ్‌లో ఉన్న వాళ్ళు, మీ స్పాన్సర్‌లు వాళ్ళ ద్వారా వచ్చే స్పాన్సర్‌లు, వాళ్ళ ద్వారా వచ్చే పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన మళ్ళీ థర్డ్ లెవెల్‌లో మీకు 1% ఇలా యావరేజ్‌గా చూసుకుంటే 10థ్ లెవెల్‌కి త్రూఅవుట్‌గా చూసుకుంటే స్టార్టప్ రాయల్టీ యూనిలెవెల్ ఇన్‌కమే యావరేజ్‌గా 10% ప్రాఫిట్‌ని కంపెనీ మీకు పంచిపెడుతుంది. కంపెనీ ఈరోజు యూనిలెవెల్ కూడా 10% ప్రాఫిట్ ఇస్తుంది. సో, ఈ విధంగా ఒక క్రైటీరియా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయల్టీ స్టార్టప్ యూనిలెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు స్పాన్సర్ చేసిన పర్సన్స్ బోత్ లెగ్స్‌లో మినిమమ్ ఎవ్రీ వీక్ 250 పీవీ, 250 పీవీ జనరేట్ చేసి ఉండాలి. మీరు స్పాన్సర్ చేసిన పర్సన్ అంటే 10 మందిని స్పాన్సర్ చేస్తారు. 10 మంది చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకరిటు 250 పీవీ, 250 పీవీ జనరేట్ అయిందంటే ఆ యూనిలెవెల్ ఇన్‌కమ్ కూడా మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ సార్ ఒక చిన్న వర్డ్. అండ్ ఇంకొకటి ఇక్కడ కంప్రెషన్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కంప్రెషన్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫస్ట్ లెవెల్‌లో ఎవరైతే స్పాన్సర్ చేస్తామో వాళ్ళు వర్క్ చేయకపోతే స్పాన్సర్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా! సెకండ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే మనకు వర్క్ చేసే 3% మనం లాసే కదా! కానీ కంపెనీ ఏం చేస్తుంటే ఫస్ట్ లెవెల్ మీకు డెడ్‌లో ఉంది. ఈ సెకండ్ లెవెల్ ఉన్న పర్సన్‌ని కంప్రెషన్ సిస్టమ్‌లో ఫస్ట్ లెవెల్‌కి షిఫ్ట్ చేస్తుంది. అంటే అప్పుడు సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌కి షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళ పైన 2% తీసుకునే కాడ మళ్ళీ 3% ఇస్తుంది మీకు. అంటే అందులో గూడా మన గురించి ఆలోచించి కంపెనీ కంప్రెషన్ సిస్టమ్‌ని జనరేట్ చేయాలి. నెక్స్ట్. సో, ఇక్కడ అసలైన మన రియల్ అచీవ్‌మెంట్స్ అనేది చూసుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ అండి. సో, ఇక్కడ మన ర్యాంక్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ర్యాంక్స్ ఏంటంటే స్టార్ ర్యాంక్ అంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్‌ని గమనించండి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం పప్పులో కాలేసి ఇంతమందిని లెఫ్ట్‌లో జాయిన్ చేయాలి. రైట్‌లో జాయినింగ్ బిజినెస్ కాదు ఫ్రెండ్స్. దిస్ ఈస్ యూజింగ్ రికమెండింగ్ ద బిజినెస్. ఈ రోజు నాకు ప్రొడక్ట్ కొన్నాను. నేను 50 బితో 4 ప్రొడక్ట్‌లు కొనుక్కున్నా. నాకు నచ్చి. నేను ఇద్దరికి రిఫర్ చేస్తున్నా. సో, ఆ విధంగా ఆ వచ్చిన లెఫ్ట్ అండ్ రైట్‌లో ఇద్దరు పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్‌గా వాళ్ళకు నచ్చి వాళ్ళు కొనుక్కొని అమ్ముకోవడానికో, వాళ్ళు వాడుకోవడానికో 10 లెఫ్ట్ ఆర్గనైజేషన్‌లో 10 ప్రొడక్ట్‌లు నా టీమ్‌లో సేల్ అయ్యాయి. రైట్ ఆర్గనైజేషన్‌లో 10 ప్రొడక్ట్‌లు సేల్ అయ్యాయి. అంటే 10 ఇచ్చి సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పర్సన్ 10 ప్రొడక్ట్‌లు సేల్ చేసినా సరే, ఇది నాకు ఫస్ట్ లెవెల్ స్టార్ ర్యాంక్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, ఈ విధంగా మన లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్‌లో కంపెనీ చూసేదంటే మీ లెఫ్ట్ టీమ్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, రైట్ టీమ్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఎంతమంది జాయిన్ అవుతున్నారో చూడదు. జాయినింగ్ బిజినెస్ కాదు. సో, ఈ విధంగా 10 ప్రొడక్ట్‌లు లెఫ్ట్ అండ్ రైట్ సేల్ అయినప్పుడు మిమ్మల్ని ఫస్ట్ లెవెల్ స్టార్ ర్యాంక్ కంప్లీట్ చేసినట్టుగా కంపెనీ గుర్తిస్తుంది. అండ్ ఇక్కడ రివార్డ్ చేసినందుకు ₹1000 రివార్డ్ ప్రోగ్రామ్‌లో అమౌంట్ అనేది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ఫస్ట్ స్టార్ ర్యాంక్ అనేది కంప్లీట్ చేసుకున్నందుకు కంపెనీ ఎక్స్‌ట్రా‌గా అడిషనల్ ₹500 ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక లెవెల్‌కి మనం షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ 10 ప్రొడక్ట్స్ మన టీమ్‌లో సేల్ అయిపోయాయి. నెక్స్ట్ బ్రాంజ్‌ని టచ్ చేయాలని మనకు ఉంటుంది. సో, దాని గురించి ఎటువంటి నయా రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన టీమ్‌లో ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళ ద్వారా కొత్త పీపుల్స్ కూడా జనరేట్ అవుతుంటారు కదా! ఆ విధంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్‌లో 25 ప్రొడక్ట్ అంటే ఒక పర్సన్ వచ్చి 50 బీవీతో లాగిన్ అయ్యారనుకుందాం. సో, 50 బీవీతో లాగిన్ అయినప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ మనకు అంటే 2 ప్రొడక్ట్స్ అంటే 2 లీటర్స్ కదా! ఆ విధంగా మనం తీసుకుంటాం. సో, ఈ 2 లీటర్స్ 50 బీవీలో వచ్చినప్పుడు 2 లీటర్స్ ఇక్కడ, 2 లీటర్స్ అక్కడ సేల్ అవుతుంది. సో, ఇలా మనకు ఆల్రెడీ 10 ప్రొడక్ట్‌లు ఫస్ట్ లెవెల్‌ది తీసేస్తే ఈ 25 బీవీలో ఇంకెన్ని ప్రొడక్ట్స్ కావాలి? ఇంకో 15 కావాలి. సో, మన నెక్స్ట్ లెవెల్‌కి మనం ప్రమోట్ అవ్వాలి అంటే ఇంకో 15 ప్రొడక్ట్‌లు లెఫ్ట్ 15 ప్రొడక్ట్‌లు రైట్ సేల్ అయినప్పుడు మన నెక్స్ట్ లెవెల్ బ్రాంజ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. దీనికి క్రైటీరియా ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్‌గా చాలా మందికి ఒక ఊపిరి పీల్చుకునే ఒక వర్డ్ ఏందంటే ఇక్కడ ర్యాంక్ క్రైటీరియాస్ లేవు. ర్యాంక్ క్రైటీరియా లేకపోవడం వల్ల హ్యాపీగా ఎప్పుడన్నా ర్యాంక్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెల్ అనేది పోతుంది. ఒక టీమ్ అనేది పోతుంది. ఒక సైడ్ స్టార్ట్ అవ్వలా. అప్పుడు ఈ పీవీ అంతా క్యారీ ఫార్వర్డ్‌లో ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చి 10 ప్రొడక్ట్‌లు కొన్నారనుకోండి. ఆ రోజు మీకు ఫస్ట్ లెవెల్ ఫినిష్. 25 అయినాయి అనుకోండి. సెకండ్ లెవెల్ ఫినిష్. అండ్ దీంతో పాటుగా సెకండ్ లెవెల్ ఫినిష్ చేసినందుకు ఆర్ఐబీ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ₹750 కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రివార్డ్స్ వచ్చి ఒక వాలెట్ లేదా టీ షర్ట్ అది కంపెనీ గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది.
అండ్ దీని తర్వాత మనము నెక్స్ట్ ర్యాంక్‌కి ఫార్వర్డ్ అవ్వాలి అంటే సిల్వర్ ర్యాంక్ ఉంది. ఆ సిల్వర్ ర్యాంక్‌లో మనం ఏదైతే మనము కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు కంపెనీ ఏమంటుందంటే, ఆల్రెడీ 25 ప్రొడక్ట్స్ మీ టీమ్‌లో జనరేట్ అయింది. సో, రిమైనింగ్ 100 ప్రొడక్ట్స్ అంటే టోటల్‌గా కుములేటివ్ 125 ప్రొడక్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్స్‌లో మీ టీమ్‌లో ఎప్పుడైతే సేల్ అవుతాయో, అప్పుడు కంపెనీ నుంచి ఆ టీమ్ పైన వచ్చే బోనస్‌తో పాటు 10,000 వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్ అన్నా ఇస్తుంది. ఐదర్ మీ దగ్గర ఫోన్ ఉంది అనుకుంటే 10,000 క్యాష్ మీ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ రూ. 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి లీడర్స్ మీట్ ఇన్‌కమ్ ఒకటే జనరేట్ అవుతుంది. లీడర్స్ మీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ అనే ర్యాంక్ ఎళ్ళామంటే మన టీమ్‌లో ఎంతో కొంతమంది ఆల్రెడీ ఫార్మ్ అయ్యి ఉంటారు. మరి వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మీ లీడర్‌కి ట్రైనింగ్ అనేది జరగడం చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్‌ని ట్రైనప్ చేయడానికి కంపెనీ లీడర్స్ మీట్ అనే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంది. మరి ఆ ప్రోగ్రామ్‌కి లీడర్స్ మీట్‌కి ఈ పర్సన్ అటెండ్ అవ్వాలంటే తిన జేబు నుంచి డబ్బులు పెట్టుకోవాలి. కానీ కంపెనీ ఏం చేసిందంటే ఈవెన్ ఒక్క ప్రోగ్రామ్‌కి కూడా జేబు నుంచి నయా రూపాయి ఖర్చు పెట్టకుండా లీడర్స్ మీట్‌ని మీరు అటెండ్ చేయడానికి కావాల్సిన రూ. 3,000 మీ ఈ వాలెట్‌లో కంపెనీ జమ పెడుతుంది. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఉంటుందో కంపెనీ నుంచి వచ్చే ప్రోగ్రామ్ ఆ రోజు మీ ఈ వాలెట్ నుంచి కంపెనీకి మళ్ళీ మీరు సెండ్ చేసి ఫ్రీగా మీరు ఆ మీటింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ విధంగా లీడర్స్ మీట్‌కి కావాల్సిన అమౌంట్ కూడా కంపెనీ మన అకౌంట్‌లో మన ఈ వాలెట్‌లో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఏందంటే ప్రైమ్ లెవెల్స్ వరకు మనం ఏదైతే చూసామో అప్పటి వరకు మనకు రీపర్చేస్ అనేది ఉండదు. చాలా మంది ఊపిరి పీల్చుకునే ఒక గొప్ప విషయం ఇది. 3 లెవెల్స్ కంప్లీట్ చేసే వరకు ఫస్ట్ మనం యాక్టివేషన్ చేసి పెట్టుకుంటాం గదా! ఆ యాక్టివేషన్ మీదనే 3 లెవెల్స్ కంప్లీట్ చేయొచ్చు. అబ్సల్యూట్‌లీ మనం 3 లెవెల్స్ కంప్లీట్ చేస్తున్నామంటే ఆల్‌మోస్ట్ రూ. 48,000 ఇన్‌కమ్ సంపాదించి ఉంటాము. ఆ రూ. 48,000 ఇన్‌కమ్ సంపాదించినాక నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌ని మనం క్రాస్ చేయాలి అంటే 475 ప్రొడక్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ అందులో నుంచి 125 ప్రొడక్ట్స్ మన 3 లెవెల్‌లో అయిపోయింది. రిమైనింగ్ ఇంకొక 350 ప్రొడక్ట్స్ అనేది మనం సేల్ చేసినప్పుడు మన ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ మనం క్రాస్ చేసుకుంటప్పుడు ఒక 25 పీవీ అంటే మన ఐడీ యాక్టివేషన్ చేసుకున్నాం అనుకోండి 1 మంత్ యాక్టివేషన్ అది మళ్ళా కంప్లీట్‌గా ఉంటుంది. 30 డేస్ యాక్టివేషన్ అన్నమాట. సో, అక్కడ మన 475 ప్రొడక్ట్స్ మీద మళ్ళీ టీమ్ బోనస్‌తో పాటు నెక్స్ట్ మనకొక ల్యాప్‌టాప్ అన్నా, ప్రొజెక్టర్ అన్నా కంపెనీ నుంచి ఆ ర్యాంక్ ప్రైమ్ స్టార్ ర్యాంక్ కంప్లీట్ చేసినందుకు గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, స్క్రీన్ పోయింది. యెస్. థాంక్ యూ సార్. ల్యాప్‌టాప్ ఐదర్ ప్రొజెక్టర్ గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో, రూ. 35,000 మనం క్యాష్ కూడా కంపెనీ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదెప్పుడు ప్రైమ్ స్టార్ కంప్లీట్ చేసినప్పుడు. అండ్ దాని పాటుగా ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ఆ ప్రైమ్ స్టార్ కంప్లీట్ చేసినందుకు రూ. 13,500 ఆర్ఏబీ ఆహ్, ఎట్ ద సేమ్ టైమ్ మనం చేసుకోవాలి. ఈ ఆర్ఏబీ మాత్రం కంపెనీ ఎప్పుడు ఇస్తుందంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు మన అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తుంది. సో, రూ. 13,500 ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు ఎవ్రీ మంత్ ఈ రోజు చేసినా, రేపు చేసినా మనము సిక్స్త్ అంటే ఈ మంత్ లో సిక్స్త్, సెవెంత్ డేట్ లో చేసినా సరే నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు మళ్ళీ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లీడర్స్ మీట్ వచ్చేసి రూ. 4,000 అంటే ఇంకాస్త అడ్వాన్స్డ్ మనకు ట్రైనింగ్ అవసరం కాబట్టి రూ. 4,000 లీడర్స్ మీట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫిఫ్త్ ర్యాంక్ అది రూబీ డైరెక్టర్. రూబీ డైరెక్టర్ కంప్లీట్ చేయాలో 975 ప్రొడక్ట్స్ సేల్ 975 ప్రొడక్ట్స్ రైట్‌న సేల్ అవ్వాలి. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్ 975 ప్రొడక్ట్స్ అంటున్నాను. 975 పీపుల్స్ కాదు. సో, మీ దగ్గర 10 మందున్న 975 ప్రొడక్ట్‌లు సప్లై చేసే పీపుల్స్ ఉన్నారనుకోండి. మీరు రూబీ డైరెక్టర్ అయిపోవచ్చు. 975 ప్రొడక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గనైజేషన్స్‌లో మీకు సేల్ అయినప్పుడు ఆ టీమ్ బోనస్‌తో పాటు రూ. 10,000 మీరు బైక్ కొనుక్కోవడానికి కంపెనీ మీకు ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అబ్సల్యూట్‌లీ రూ. 50,000 అండ్ దాంతో పాటుగా కంప్లీట్‌గా 20,000 చేసినందుకు రూ. 20,000 కంపెనీ మీ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంది. అండ్ లీడర్స్ మీట్ వచ్చేసి అబ్సల్యూట్‌లీ రూ. 5,000 ఇవ్వడం జరుగుతుంది. రూబీ డైరెక్టర్ అవుతే. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ లెవెల్. సో, ఇంకొక బ్యూటిఫుల్ ర్యాంక్ ఏంటంటే డైరెక్టర్. సో, ప్లాటినం డైరెక్టర్ మనం కంప్లీట్ చేయాలి అంటే మళ్ళీ మన లెఫ్ట్ టీమ్‌లో, రైట్ టీమ్‌లో టోటల్‌గా 3,475 ప్రొడక్ట్స్ సేల్ అవ్వాలి. అంటే ఈ ఒక్క ర్యాంకే 3,475 ప్రొడక్ట్‌లు కాదు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనం సేల్ చేస్తూ వస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కలుపుకొని కుమ్యులేట్‌గా ఆల్ రౌండ్‌గా 3,475 ప్రొడక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సేల్ అయినప్పుడు, మన ప్లాటినం డైరెక్టర్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటుగా ఆ ప్రొడక్ట్ మీద వచ్చే టీమ్ బోనస్‌తో పాటు రివార్డ్స్ కిందకి అబ్సల్యూట్‌లీ 2,25,000 కార్ ఫండ్ డౌన్ పేమెంట్ కంపెనీ మీరు కార్ పర్చేస్ చేసుకోవడానికి కంపెనీ పే చేస్తుంది. 2,20,000
5,000 కార్ డౌన్ పేమెంట్ ఇస్తుంది. అండ్ దీంతో పాటుగా టోటల్‌గా ఆర్ఏబీ ఈ ప్లాటినం డైరెక్టర్ మీరు టచ్ చేసినందుకు ఒక రూ. 1,00,000 ఆర్ఏబీ ఇస్తుంది. ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ఎప్పుడు ఇస్తుందని చెప్పాను? ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ దాంతో పాటుగా లీడర్స్ మీట్ ఇక్కడ ప్లాటినం డైరెక్టర్ ఇంకాస్త మంచి ట్రైనింగ్ గురించి రూ. 12,500 వాళ్ళ ఈవెల్‌లో డిపాజిట్ చేసి పెడుతుంది. ఆ ట్రైనింగ్‌ని అటెండ్ అవ్వడానికి. అంటే ఒక్క రూపాయి గూడా మనం ఇక్కడ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కానీ ఒక్క రూపాయి గూడా నష్టం చేసుకునే ఛాన్స్ అబ్సల్యూట్‌లీ లేదిక్కడ. ఎందుకంటే ట్రైనింగ్స్ కూడా కంపెనీ అకౌంట్ డబ్బులేసి ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వని చెప్తుంది. అంటే దేనికి కూడా నయా రూపాయి ఖర్చు పెట్టుకోకుండా కంపెనీ ఇక్కడ ఒక ప్రొఫైల్‌ని ఇంకోటి అవ్వాలి అంటే 8,975 ప్రొడక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మనం సేల్ చేసినప్పుడు, మనకు దానిపైన వచ్చే టీమ్ బోనస్‌తో పాటు అబ్సల్యూట్‌లీ కార్‌కి డౌన్ పేమెంట్ రూ. 5,00,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు కార్ డౌన్ పేమెంట్ కాదండి. నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏదైనా కార్ పర్చేస్ చేయాలంటే 5,00,000 ఒక కార్ వస్తుంది. అంటే వాళ్ళిచ్చే అమౌంట్‌తోని డైరెక్ట్‌గా నెట్ క్యాష్ పెట్టేసి ఒక్క రూపాయి కూడా క్రెడిట్ లేకుండా 5,00,000తో ఒక కార్ మనం పర్చేస్ చేసినట్టుగా ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ కిందకి రూ. 2,25,000 మనకిక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా లీడర్స్ మీట్‌కి రూ. 25,000 మనకివ్వడం జరుగుతుంది. మన ఈ వాలెట్. అండ్ నెక్స్ట్ ర్యాంక్‌కెళ్తే ఎమరాల్డ్ డైరెక్టర్. ఈ ఎమరాల్డ్ డైరెక్టర్ మనం కంప్లీట్ చేయాలంటే 17,675 ప్రొడక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సేల్ అవ్వాలి. ఇది టోటల్‌గా ఫస్ట్ నుంచి కుమ్లెట్. సో, దానిపైన వచ్చే టీమ్ బోనస్‌తో పాటు 8,00,000 కారు వర్త్ ఆఫ్ డౌన్ పేమెంట్ మనకేదైనా ఆ కారు కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఆర్ఐబీ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ చూసుకుంటే రూ. 3,70,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లీడర్స్ మీట్ మీరు అటెండ్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో రూ. 30,000 అంటే ఒక కార్పొరేట్ లెవెల్‌లో మీటింగ్ అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అటువంటి ట్రైనింగ్‌కి అబ్సల్యూట్‌లీ ఒక 5 స్టార్ అకామిడేషన్‌లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి రూ. 30,000 కంపెనీ అకౌంట్‌లో మన ఈ వాలెట్‌లో జమ పెడుతుంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పే చేసి మనం మీటింగ్ అటెండ్ అవ్వడమే. రూపాయి గూడా మన జేబు నుంచి పడదు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సఫారీ డైరెక్టర్. సో, ఈ సఫారీ డైరెక్టర్ మనం కంప్లీట్ చేయాలంటే మన టోటల్‌గా టీమ్‌లో జరగాల్సిన సేల్ అవ్వాల్సిన ప్రొడక్ట్ 33,575 ప్రొడక్ట్‌లు లెఫ్ట్ అండ్ రైట్. ఇది గనక మన టీమ్‌లో ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు 15,00,000 కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దాంతో పాటుగా ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ మనం ఈ రోజు అచీవ్ చేసాము. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు కంప్లీట్‌గా రూ. 7,10,000 మన అకౌంట్‌లోకి డిపాజిట్ చేసేస్తది కంపెనీ ఇంకా. అండ్ దాంతో పాటుగా లీడర్స్ మీట్ రూ. 40,000 మనకు లీడర్స్ మీట్‌కి ట్రైనింగ్ కోసం కంపెనీ మళ్ళీ ఈ వర్క్‌లు వేయడం జరుగుతుంది. ఇలా సఫారీ డైరెక్టర్ అయినప్పుడు మనం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ద గ్రేటెస్ట్ ర్యాంక్ అంటే చాలా మందికి డైమండ్ అనేది ఒక ఆభరణం అనుకుంటారు. ఇది ఆభరణంతో పాటు ఒక మన ప్రెస్టీజ్ అని చెప్పాలి. డైమండ్ అంటేనే ఒక ప్రెస్టీజ్ సింబల్. అంటే రాయల్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే డైమండ్ పెడతారనేది చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఆ డైమండ్ అనేది మన రాయల్టీని చూపిస్తుంది. అటువంటి ఒక బ్యూటిఫుల్ ర్యాంక్ డైమండ్. ఈ ర్యాంక్‌ని కంప్లీట్ చేయాలి అంటే కంప్లీట్‌గా మనకు 55,425 ప్రొడక్ట్‌లు లెఫ్ట్, రైట్ మీది ఈ రోజు కంప్లీట్ చేయండి. 6 నెలల తర్వాత కంప్లీట్ చేయండి. సంవత్సరం తర్వాత కంప్లీట్ చేయండి. 2 సంవత్సరాల తర్వాత కంప్లీట్ చేయండి. అబ్సల్యూట్‌లీ మీ టీమ్‌లో టీమ్స్ జనరేట్ అవుతున్నా కొద్దీ, వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేసినా కొద్దీ, సేల్స్ చేసినా కొద్దీ, ఈ 55,425 ప్రొడక్ట్‌లు టచ్ చేయాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టచ్ చేయాల్సిందే. ఇలా చేసినప్పుడు మనకు ఆ టీమ్ బోనస్‌తో పాటు మనకిక్కడ రివార్డ్ ప్రోగ్రామ్ కిందకి 21,00,000 కార్ ఫండ్ అనేది మనకివ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా రూ. 10,00,000 ఆర్ఏబీ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా లీడర్స్ మీట్‌కి అబ్సల్యూట్‌లీ రూ. 50,000 మన ఈ వాలెట్‌లో వేస్తుంది. సో, ఇలా మనం డైరెక్ట్‌గా డైమండ్ ర్యాంక్ కంప్లీట్ చేసినప్పుడు ఆల్‌మోస్ట్ మన టీమ్ బోనస్ పక్కన పెడితే 21,00,000 ప్లస్ 10,00,000 31,50,000 అంటే రూ. 31,50,000 మనం డైరెక్ట్‌గా మన అకౌంట్‌లో చూడొచ్చు. మరి ఈ డైమండ్ ర్యాంక్ కంప్లీట్ చేయడానికి 10 సంవత్సరాలు కావాలన్నా, 100 సంవత్సరాలు కావాలంటే అబ్సల్యూట్‌గా మీరు గనక గట్టిగా దలుచుకుంటే 6 మంత్స్‌లో డైమండ్ ర్యాంక్‌ని టచ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజు మన ఆర్గనైజేషన్, మన కంపెనీ స్టార్ట్ అయింది జస్ట్ 4 వీక్స్ బ్యాక్. ఇది 4థ్ వీక్ రన్నింగ్. ఈ 4థ్ వీక్‌లోనే ఆల్‌మోస్ట్ ఈ తెలంగాణ ప్లేస్‌లో చూసుకుంటే 2,000 పీపుల్స్ టచ్ అయ్యారు. ఓన్లీ 4 వారాల్లో. 2,000 పీపుల్స్ టచ్ అయ్యారు. 4 వారాల్లో 2,000 మంది టచ్ చేస్తే, రాబోయే 40 వారాల్లో ఎన్ని లక్షల మంది టచ్ చేయొచ్చు? జస్ట్ ఆలోచించండి. ఇక్కడ స్టెప్ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఆలోచించిన వాళ్ళు నెక్స్ట్ రాబోయే అదృష్టవంతుల ఖాతాల్లో ఉంటారు. సో, థిస్ ఈస్ అవర్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రొడక్ట్ ప్రొఫైల్ అండ్ మన ఎస్ఎం రాజు గారి ప్రొఫైల్. సో, ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకిచ్చిన నా సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరికి, ఈవెన్ మన ఎస్ఎం రాజు సార్‌కి ఈ కంపెనీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఆయన మన తెలంగాణ ఏపీ స్టేట్ డీల్ చేస్తున్న నల్లబోతు వెంకటేశ్వర్ సార్‌కి అండ్ రవీందర్ సార్‌కి అండ్ ప్రభాకర్ సార్‌కి అండ్ సైదులు సార్‌కి అండ్
స్పెషల్లీగా యాదగిరి సార్‌కి కూడా హార్ట్‌ఫుల్లీ థాంక్స్ చెప్తూ అండ్ మీరందరూ ఓపికగా నా యొక్క మాటల్ని విన్నందుకు మీ అందరికీ హార్ట్‌ఫుల్లీ థాంక్స్ చెప్తూ మీ స్వప్న. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఎ లాట్. Recording.